Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పెంటపాడు మండలం సంక్రాంతి సంబరాల్లో భాగంగా అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్ విద్యార్థులచే టీబీఆర్ అధినేత భోగేశ్వరరావు గారు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మరియు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ తోట రాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ చాలా 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 ఆనందంగా ఉంది. అలాగే మీ గురించి మేము మీకు చెప్పాం, చాలా స్టాల్స్ అరేంజ్ చేసాం. కోడి పందాలకున్న ప్రాముఖ్యత మనకు తెలుసు. ఆ ప్రాముఖ్యతకి చిహ్నంగా ఆ కోడిలను చూపిస్తా. కోడి పందాలకు సంక్రాంతి సిద్ధమైందని చెప్తున్నారు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తనుబుత్తి భోగేశ్వరరావు గారు. అలాగే ఇప్పుడు పొట్టి దగ్గరికి, అలాగే కోళ్ళ దగ్గరికి, అలాగే మన పొటెన్షియల్ దగ్గరికి మన ఎమ్మెల్యే గారు, మన ప్రీతం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తున్నారండి. దయచేసి వాటిని అందరూ కూడా జాగ్రత్తగా అక్కడ చూసుకుని రాజా సోష్టం కూర్చుని చోట శుభ్రం అంతా ఉంది. రాను రాను దొరలు అవుతున్నారు. అమ్మా పడుతుంది ఒకసారి పట్టుకోమను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీమద్రమాణ గోవిందా. భోగేశ్వరరావు గారు, రవి గారికి, అదేవిధంగా ఈ సమావేశాలు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, టీబీఆర్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా కుటుంబ సభ్యులంటే ఈ స్కూల్లో ఉన్న పిల్లల్లో మీరంతా కుటుంబం అనమాట. ఈ కుటుంబం అందరితో కలిపి సంక్రాంతి జరుపుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు అన్నీ మర్చిపోయి పాత పండుగలన్నీ పోయినాయి. ఇప్పుడు మరి సంక్రాంతికి ఈ రకంగా ఉండేదనే రకంగా మరి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం మరి కనపడింది. కాబట్టి దాన్ని గమనించిన భోగేశ్వరరావు గారు, మరి రవి, ఈ ప్రిన్సిపల్ గారు అందరూ కలిసి మంచి ఏర్పాట్లు చేసి అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఒక పండుగ చేసుకోవాలి. ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు పండుగ అంటే, కానీ మనందరితో చేసుకునే మంచి ఆలోచన ఉన్న వ్యక్తి భోగేశ్వరరావు గారు. అదేవిధంగా ఈ స్కూల్లో మరి చెప్పాలంటే ఈ సైనిక్ స్కూల్గా ఇది ఒకటే స్కూల్ మనకి మన స్టేట్లో ఉన్నదేమో నేను అనుకుంటాను. మరి దీన్ని తక్కువ డబ్బులతో, అంటే చాలా పెద్ద చోట్ల వెళ్తే వేరే చోట్ల ఉండొచ్చు, ఢిల్లీలోనే అక్కడ ఉండొచ్చు, దాన్ని అంత ఇన్వెస్ట్ చేయలేనటువంటి పేరెంట్స్ అందరూ కూడా మరి భోగేశ్వరరావు దగ్గర మరి డబ్బులతో సంబంధం లేకుండా ఇక్కడ అన్నీ కూడా మరి వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళని మిలిటరీకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని అభినందన తెలియజేసుకుంటూ, మరి సంక్రాంతి సంబరాల్లో మనందరూ భాగస్వామ్యం చేసిన టీబీఆర్ సంస్థలకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ఈ సంక్రాంతి లక్ష్మి ఆశీస్సులు ఉండాలని మీ అందరికీ సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. తాడేపల్లిగూడెంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు వీరి వద్ద నుండి 471 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటి విలువ 36 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ ముద్దాయిపై తాడేపల్లిగూడెంలో 6 కేసులు, రావులపాలెంలో 1 కేసు ఉన్నట్లు వెల్లడి. అత్యంత చకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన డీఎస్పీ.
అదే దానికోసం అది కూడా తీసుకుంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఉంది. అదేలే ఏదైనా ఒక్క నిమిషం ఇదే శ్రీనా మధ్యలో తలపైకి లేపమన్నారు, నాకు కనపట్లేదు. తల డిఎస్పీ గారు పెట్టినట్టుంది. ఓకేనా. 2024 సంవత్సరంలో సుమారు తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక 10 దాకా నైట్ హెచ్పీలు జరిగినాయి. రాత్రిపూట ఇంట్లో ఉన్న వస్తువుల్ని దొంగిలించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులన్నీ పరిశీలించడం మీదట ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఉన్నతాధికారులు జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు, అలాగే లోకల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు దాదాపు ఒక 2 టీమ్స్, ఇద్దరు ఎస్ఐల నేతృత్వంలో ఒక 2 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారేమని నిఘా పెట్టడం జరిగింది. తర్వాత ఈ ఎవిడెన్స్ వీటన్నిటి ఆధారంగా జంగాల స్వరూప్ కుమార్ అలియాస్ శాంతి స్వరూప్ అలియాస్ వినయ్ కుమార్, ఇతను వచ్చేసి వెల్లార చెరువు గ్రామం, సంతమాగులూరు మండలం, బాపట్ల జిల్లాకు చెందినటువంటి ఈ వ్యక్తిని ముద్దాయిగా అనేది మనం ఐడెంటిఫై చేసుకొని తర్వాత అతన్ని ఇంట్రాగేట్ చేయడంతో దాదాపు అతను 7 కేసుల దాకా ఒప్పుకోవడం జరిగింది. ఇందులో ఒక కేసు తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించింది 6 కేసులు, అలాగే రావులపాలెంకి సంబంధించి ఒక కేసు కూడా ఇంట్రాగేషన్లో ఇతని నుంచి నిజం రాబట్టడం జరిగింది. అలాగే ఇతని నుంచి దాదాపు 471 గ్రామ్స్ బంగారు, సుమారు 36 లక్షల విలువైనటువంటి ఈ బంగారు అనేది ఇతని నుంచి రికవరీ చేసి తర్వాత కన్సర్న్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకు కూడా చూపించడం జరిగింది. అలాగే ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఇటీవల కాలంలో జరిగిన చాలా వరకు ఈ నైట్ హెచ్పీలను రాత్రిపూట హౌస్ బ్రేక్ చేసి బంగారు తీసుకోవాలని దాదాపు చాలా వరకు కేసుల్ని డిటెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తాడేపల్లిగూడెం పట్టణం సిఐ సుబ్రహ్మణ్యం, అలాగే ఎస్ఐలు బాదం శ్రీనివాసులు, ఇంకొక ఎస్ఐ నాగరాజు, అలాగే ఈ క్రైమ్ టీంలో కూడా ఎస్సీ జి శ్రీను, అలాగే పీసీలో ఒక 5 మంది ఉన్నారు. పి శ్రీనివాస్, ఏ దుర్గా ప్రసాద్, రెడ్డి మోహన్, కె మహేష్, కె రాజు. మిగిలిన స్టాఫ్ కూడా వాళ్ళు కూడా నిరంతరం శ్రమించి ఇంట్రాగేషన్లోను, అలాగే మిగిలిన దాంట్లో కూడా అందరు కానిస్టేబుల్స్ కూడా పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీని నుంచి మేము తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల్ని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే, మీరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఎక్కడైనా విలువైన వస్తువులు ఇంట్లో ఉండి బయటకు వెళ్ళినప్పుడు మీ బంధువుల్ని లేదా మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ని కూడా ఇంట్లో పెట్టడము, ఒక కొద్ది వరకు పర్సనల్ సేఫ్టీ తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ నైట్ హెచ్బీలు కానీ డే హెచ్బీలు కానీ అరికట్టడం జరిగింది. ఇటీవల కాలంలో ఒంటరిగా ఉన్న మహిళలు, అలాగే దాదాపు ఆస్తులు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా అలోన్గా కాలనీస్లో కొత్తగా ఇల్లు కట్టుకోవడం, దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తొందరగా టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే ఎవరైనా కానీ ఎక్కువ రోజులు కానీ పండగలకు కానీ ఇంకో దానికి కానీ వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేయడము, లేదా కన్సర్న్ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దానికి సంబంధించి మా ఏర్పాట్లు కూడా చేసుకుంటాము. అలాగే ఇంత రికవరీ చేసినందుకు ఈ పోలీస్ వారిని కూడా ఎస్పీ సారు అభినందించారు. అలాగే మరింత భవిష్యత్తులో కూడా ఏమైనా కానీ ఇష్యూస్ ఉన్నట్లయితే కూడా వీటన్నిటిని కూడా రిజాల్వ్ చేసి ప్రజలు ఎప్పుడు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా
పోలీసు వారి యొక్క పాత్రని ప్రజల దగ్గరికి తీసుకోవాల్సిందిగా మీడియాని కూడా కోరడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో ఈ రోజు గోపినాథ్ పట్నంలో భక్తులు అన్న సమారాధన కార్యక్రమములో మాజీ శాసన సభ్యులు కుట్టు సత్యనారాయణ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరుగొలను గ్రామంలో జరగనున్న ముక్కోటి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి జబర్దస్త్ టీం రైజింగ్ రాజు, శాంతి స్వరూప్, దొరబాబు, జబర్దస్త్ హరిత తాడేపల్లిగూడెం పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఒక హాస్పిటల్ను పరిశీలించారు. చెకప్ బీపీ ఉందో లేదని సరదాగా చెకప్ చేసుకున్నాం. అంటే ఏదో పెద్ద రోగం అని చెప్పి ఎలా చూడండి ఆత్మీయ కలయిక నేను పుట్టినగా నుంచి కరెక్ట్గా బీపీ చూసి ఏదైనా అంటే ఇదే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి తాడేపల్లిగూడెంలో ఉన్న ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్కి మాకు ఎప్పటి నుంచో డాక్టర్ గారు వాళ్ళ ఫాదర్ గారు బుల్లి గారు బాగా తెలుసు. ఇక్కడ ఆరుగోల్లో ఎప్పుడు దేవీ నవరాత్రులు కానీ అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము ప్రోగ్రాం చేయడానికి నేను, నాతో పాటు దొరబాబు, శాంతకుమార్ గారు, లేడీ గడప్ హరిత గారు, మేమంతా ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ప్రోగ్రాం చేయడానికి వచ్చాం. మరి రీసెంట్గా మొన్న ఈ మధ్యకాలంలోనే ఎన్వీఆర్ కేర్ హాస్పిటల్ ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టారు. ఆయన బుల్లి గారి గురించి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా
దైవం అంటే చాలా ఇష్టం. నాకు తోడుగా అమ్మవారు ఉన్నారు రాజుగారు అని చెప్పి ఆయన దగ్గర పనిచేసే వర్కర్స్ని కానీ వాళ్ళ తాలూకోళ్ళని కానీ చాలా చాలా ప్రేమగా చూసే వ్యక్తి మా బుల్లి గారు లాంటి వ్యక్తికి మరి అలాంటి కూతురే పుట్టింది కాబట్టి నేను ఇక్కడ మా ఊరికి దగ్గర కాబట్టి మా ఊరు దగ్గరలో అందరికీ సేవ చేయాలి, వైద్యం చేయాలి, వైద్యం అందుబాటులో తేవాలి, మంచి వైద్యం చేసి మరి వాళ్ళకి మా నాన్నగారి పేరు కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ ఎన్వీఆర్ హాస్పిటల్ తాడేపల్లిగూడలో పెట్టారు. నాకు ఫస్ట్ నుంచి చెప్పారు, రాజుగారు నేనేం చేయాలో నేను ఆ తల్లి దయ వల్ల నేను స్థాయికి వచ్చేసాను కాబట్టి జనం కోసం చాలా తక్కువ రీజనబుల్గా చూసుకుంటూ సేవ చేయాలనే ఉద్దేశంతో నా కూతురుతో ఇక్కడ ఎన్వీఆర్ హాస్పిటల్ పెట్టాను. మరి ప్రజలకి సేవ ఈరోజు ఆరుగోలం గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు రావడం జరిగింది. మా బుల్లి గారి ఆహ్వానం మేరకు. బుల్లి గారు మాకు ఎప్పటి నుంచో కూడా పరిచయం, అలాగే ఈరోజు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు, వచ్చాం. అయితే ఈరోజు ఇక్కడ ఎన్వీఆర్ హాస్పిటల్ అని బుల్లి గారు వాళ్ళ పాప దుర్గారు చేతుల మీదుగా ఒక హాస్పిటల్ రన్ చేస్తారు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ 24/7 ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఉన్నా ఏ కేసులు అయినా సరే మీకు కొంచెం పెద్ద హాస్పిటల్లో లాగా బిల్లులు అయ్యేయకుండా నార్మల్గా మీ అందరికి సేవ చేసుకునే నిమిత్తంగా ఒక హాస్పిటల్ అయితే ఉంది. 24/7 ఉంటాయి ఇక్కడ అవైలబిలిటీగా. ఎవరికైనా ఏ ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చినా సరే మీరు విజిట్ సంప్రదించవచ్చు. దుర్గారు కూడా అందుబాటులోనే ఉంటారు ఏదైనా ఎమర్జెన్సీ కేసు అయితే. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇట్స్ మీ హరిత జబర్దస్త్. ఈరోజు తాడేపల్లిగూడలో ఈవెంట్కి వచ్చాము. సో మా ఈవెంట్ దగ్గరలోని ఇక్కడ ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. సో డాక్టర్ దుర్గా గారు అనమాట. సో ఇక్కడ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా తక్కువ బడ్జెట్ తోటి పెట్టారు. కానీ ఇక్కడ ప్రతి వార్డుకి వెళ్ళి మేము చూసాము, రూమ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ సర్వీస్ చేసే విధానం కానీ చాలా బాగుంది. సో మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి సంప్రదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను డాక్టర్ దుర్గా. సో బేసిక్గా ఫస్ట్లీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ ఈ హాస్పిటల్ పెట్టిన విజన్ నేను ఆల్రెడీ చెప్పున్నాను, టు గివ్ రైట్ ట్రీట్మెంట్ అట్ రైట్ టైం అండి ఫర్ ఎవ్రీ పేషెంట్. అలాగే మిడ్ నైట్ అట్లా అవైలబిలిటీ తక్కువ కాబట్టి డాక్టర్స్, బట్ ఈ హాస్పిటల్ మాత్రం 24/7 ఓపెన్ ఉంటుంది. నేను ఉంటాను, నా అదర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒకసారి వచ్చి కన్సల్ట్ చేయండి. దానికి మేము ఇన్ కేస్ ఇక్కడ అవ్వకపోతే ఎక్కడ వెళ్ళాలి అనేది కూడా ఒక రైట్ ప్లేస్ సజెస్ట్ చేస్తాము. మోస్ట్లీ అన్నీ ఇక్కడ అయ్యేలాగానే ప్లాన్ చేస్తున్నాము. సో ఈ సర్వీసెస్ అన్నీ మీరు అట్లీస్ట్ నీడ్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. నేను జబర్దస్త్ శాంతి కుమార్, జబర్దస్త్ ఆర్టిస్ట్ అండ్ సినిమా డైరెక్టర్గా. సో అలాగే ఈరోజు తాడేపల్లిగూడెంలో ఈవెంట్లో భాగంగా తాడేపల్లిగూడెనికి రావడం జరిగింది. రాగానే మాకు ఇక్కడ అత్యంత ఆప్తులు, ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి మా బుల్లి గారు, మేము ముద్దుగా అలా పిలుచుకుంటాం. కానీ ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ అంటే ఒక అద్భుతమైన హాస్పిటల్ మన తాడేపల్లిగూడెంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రేంజ్లో ఒక అద్భుతమైన హాస్పిటల్ కట్టారు. ఇంకా డాక్టర్ ఎవరో కదండి, ఆయన నమ్మే అమ్మవారి పేరే వాళ్ళ కూతురికి కూడా పెట్టుకున్నారు, అందుకనే దుర్గా అని పేరు పెట్టారు. మేడం గారు కూడా చాలా సౌమ్యులు, అలాగే ఓపిక్గా వచ్చిన వాళ్ళని చూస్తాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటాం. నేను అబ్జర్వ్ చేసిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ అలాగే ఉన్నారు ఆ వర్క్ మైండెడ్తో. సో ఇలాంటి సేవాభావం వర్క్ మైండ్ ఉన్నటువంటి హాస్పిటల్ మనకి తాడేపల్లిగూడెంలో రావడం అనేది ఒక మంచి అదృష్టం. సో మీకు ఎలాంటి ఇంజ్యూర్ అయినా లేకపోతే ఎలాంటి సిక్ అయినా కూడా డెఫినెట్గా మా సేవలు ఉపయోగించుకోండి. రీజనబుల్గా ఏదో పెద్ద హాస్పిటల్ కదా వెళ్తే భారీగా బిల్లు వేస్తారు అనేది కాదు. ఇక్కడ ఇది ఒక మంచి ఉద్దేశంతో కట్టిన హాస్పిటల్. సో ఇలాంటి హాస్పిటల్కి మీరు అందరు రావాలి, మీ ఈ వైద్య సేవలు మీరు కూడా ఉపయోగించుకోవాలనే సదుద్దేశంతో ఈ రోజులో చదువుకొని డాక్టర్స్ అయ్యి ఫారెన్ కంట్రీస్ వెళ్ళిపోతున్నారు, మన మేధస్సును అక్కడ పనిచేస్తున్నారు. అలాంటిది నేను పుట్టిన నా ఊరిలో నా ప్రజలకి నా సేవను అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో దుర్గ గారు మేడం ఇక్కడ మంచి హాస్పిటల్ ఇక్కడే కట్టడం అది చాలా అదృష్టం. సో మీ అందరూ కూడా వస్తారని కోరుకుంటూ ఇంత చక్కని హాస్పిటల్ ఈరోజు మేము విజిట్ చేసినందుకు మాకు కూడా ఒక ఆనందంగా ఉంది. మా జబర్దస్త్ టీం అందరి తరఫున ఆల్ ద బెస్ట్ అండి. సో అలాగే మీకు కూడా సార్. సో ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 339వ వారం. ఈ వాదం దాతలు పాలసానిపల్లి వాస్తవ్యులు ఉదయగిరి సురేష్ మేనకోడలు మేనల్లుడు బచ్చు లక్ష్మీ పూర్వంశ వెంకట తేజన్స్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అన్న సమాధానకి సహకరించారు. వారికి
వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. అన్నదాత అన్నదాత హరే కృష్ణ హరే శ్రీనివాస 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 రైతన్నదాత 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 అన్నదాత హరే శ్రీనివాస తాడేపల్లిగూడెంలో బస్ స్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మన అవలంబన టీం నిర్వహించే అన్నదానం ఈ వారం 339వ వారానికి చేరుకోవడం ఎంతో సంతోషం. ఈ వారం దాతలు పాలసనపల్లి వాస్తవ్యులు ఉదయగిరి సురేష్ గారు, వాళ్ళ మేనతోడలు మేనల్లుడు బచ్చు లక్ష్మి పూర్వాంశ వెంకట తేజస్ బాబు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానాన్ని సహకరించారు. అలాగే ఇంకో దాతలు చలప శ్రీనివాస్ గారు, శ్రీమతి కనకదుర్గ దంపతులు కనకదుర్గ గారి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త అయిన శ్రీనివాస్ గారు ఈరోజు అన్న సమారాధనకు సహకరించారు. అలాగే మరో దాతలు అడప కిరణ్ నాగ వెంకట్ గారి పుట్టినరోజు 19వ తారీఖున, అలాగే వాళ్ళ అబ్బాయి అవ్యుత్ తేజ్ వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానాన్ని సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు జల్లల వేళలా ఉండాలని మా నవరత్నాల టీం కోరుకుంటున్నాం. అలాగే అన్నదానానికి ఎవరైనా సహకరించాలంటే కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నంబర్ 9247190199. హరే శ్రీనివాస. నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నల్లజర్ల 1లో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజీన్ నిన్న జరిగిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమముల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలన మరియు అవగాహన కార్యక్రమములు మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ విధంగా మనకి చేసుకోలేదు అనుకో, మనకి ఈ దోమదారు వచ్చే వ్యాధులు కాబట్టి ఇంగువే కాకుండా మలేరియా కానీ చికెన్ గున్యా కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి రాకుండా ఉండాలంటే కనుక మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏమా. తర్వాత ఏదైనా జ్వరం వస్తే కనుక వీళ్ళని సంప్రదించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.